నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు భాషా ఉద్యమంపై పవన్ కళ్యాణ్ విమర్శలు. రూపాయి గుర్తు మార్చడం సరికాదని హితవు. వైరుధ్యాలను పరిష్కరించుకోవాలని సూచన. నేడు తణుకులో చంద్రబాబు పర్యటన. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామని నినాదం. తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. చట్ట సవరణ బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రజా సంక్షేమం మేరకే భూ సమస్యల పరిష్కారమన్న హైకోర్టు. నిబంధనల ప్రకారమే కేటాయింపులను పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్. 4 వ్యోమగాములతో పయనం. త్వరలోనే భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్ బచ్ విల్మోర్. అమెరికాలో గ్రీన్ కార్డులపై ఉపాధ్యక్షుడు వాన్స్ కీలక వ్యాఖ్యలు. శాశ్వత నివాసానికి హామీ కాదని వాదన. నిబంధనలు ఉల్లంఘిస్తే వెనక్కి తీసుకోవచ్చని స్పష్టీకరణ. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన పుతిన్. శాశ్వతంగా శాంతి నెలకొనేలా మార్గదర్శకాలు రూపొందించాలని అమెరికాకు సూచన. జనసేనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వబోమని జబ్బలు చరిచిన వారి తొడలు బద్దలుగొట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. జనసేన 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, అపజయాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదన్న ఆయన, దశాబ్దం పైగా నలిగి అందరిలో చైతన్యం తెప్పించి సగర్వంగా జైకేతనం ఎగురవేశామని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదిగామని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జయకేతనం పేరిట జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధాన వేదికపై జనసేన పేరును తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాయించారు. సభా ప్రాంగణంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్లకార్డులు దర్శనమివ్వగా ఆయా రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభలో పవన్ కళ్యాణ్ సైతం ఆయా భాషల్లో ప్రసంగించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా జనసేన ప్రస్థానాన్ని వివరించిన ఆయన, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా 2024లో జనసేనని నిలబెట్టడమే కాకుండా 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశాన్ని సైతం నిలబెట్టామని పేర్కొన్నారు. అన్ని ఒక్కడే 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. ఇక్కడ నాలాంటి వాడిని తిట్టని తిట్టు లేదు, అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటు 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. రాజకీయాల్లో రాణించడం కోసం తాను సైద్ధాంతిక బలాన్ని ఎంచుకున్నానని చెప్పిన పవన్, జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాల్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో సమాజ వైఖరిలో మార్పు రావాలని సూచించారు. అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధమే ఉంది. అసలు ప్రజలు ఆలోచించాల్సింది, అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి? నేను డిగ్రీలు చదివి, పిహెచ్డీలు చదివి నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు? మీకు కోపం రావాలి కదా. అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2, పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అలాంటివి ఎంచుకోలే, సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. It took us a decade time, decade plus.
తమిళనాడులో జరుగుతున్న భాషా యుద్ధంపైన ఘాటుగా స్పందించిన పవన్ లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఈ లిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదని డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన అనే బిడ్డని అంతా కాపాడుకోవాలని జన సైనికులకు పిలుపునిచ్చిన పవన్ భవిష్యత్తులో 100 మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. నెలకో జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్దేశించుకున్న సీఎం ఇవాళ తణుకు వెళుతున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నడుం బిగించిన చంద్రబాబు ప్రతి నెల ఓ కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం, పునర్వినియోగ వస్తువులనే వినియోగిద్దాం అనే నినాదంతో సీఎం తణుకు పర్యటన సాగనుంది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో తణుకు చేరుకోనున్న చంద్రబాబు ఎన్టీఆర్ పార్క్లో పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. తర్వాత పట్టణ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. తర్వాత నూలి మైదానంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. తర్వాత జిల్లా అధికారులతో పశ్చిమ గోదావరి విజన్ 2050పై చర్చించి ఉండవల్లికి తిరిగి పయనం కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. అనంతరం చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం చర్చ మొదలైంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బలపరిచారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, బీజేపీ సభ్యులు ఈ తీర్మానంపై మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు ఇవాళ మాట్లాడాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూదాన్ బోర్డు భూముల వివాదాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా గౌరవప్రదమైన జీవనం గడపడానికి అణగారిన పూటగడవని పేదలకు కేటాయించడానికే అప్పట్లో దాతలు భూములను భూదాన్ బోర్డుకు అప్పగించారనే విషయం మరువరాదని స్పష్టం చేసింది. భూములకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించే ముందు చట్టం లక్ష్యంతో పాటు వాటిని పొందిన వారి హక్కులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. భూదాన్ భూముల వివాదంపై ప్రభుత్వ వివరణ పరిశీలించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ 181లో 100 కోట్ల విలువ చేసే భూమి భూదాన్ బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ భూదాన యజ్ఞ బోర్డు అధికృత అధికారి ఫిబ్రవరి 28న జారీ చేసిన ఉత్తర్వులు, 2006లో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈపీఎల్ కన్స్ట్రక్షన్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో పలు లావాదేవీలను అనుమతించిన అధికారులు ఇప్పుడు భూములు భూదాన్ బోర్డు అని వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించాలనడం చట్ట విరుద్ధమని వాదించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను 27కు వాయిదా వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు రానున్న రోజుల్లో కీలకం కానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులపై బంజారాహిల్స్లోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో మంత్రితో తుమ్మల చర్చించారు. సత్తుపల్లి ట్రంక్ సీతారామ ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ 4 నిర్మాణం కూడా పూర్తి
చేయడంతో పాటు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించి పనులను మరింత వేగవంతం చేయడం సహా ప్రాజెక్టు పనుల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమకాలువ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు జీవధారగా నిలుస్తుందన్నారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయి పాలేరు రిజర్వాయర్కు గోదావరి నది నుంచి నీళ్లు చేరితే భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వరప్రదాయినిగా మారుతుందని మంత్రి ఉత్తమ్కు వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ను తీసుకొచ్చేందుకు అడుగు ముందుకు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్లు కలిసి క్రూ-10 మిషన్ను విజయవంతంగా ప్రయోగించాయి. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను మోసుకెళ్తున్న ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. డ్రాగన్లో 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి బయలుదేరారు. తొలి దశలో భాగంగా రాకెట్ బూస్టర్ విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చి ల్యాండింగ్ జోన్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. రెండవ దశలో డ్రాగన్ ఫాల్కన్ 9 నుంచి విడిపోయి గమ్యం దిశగా ముందుకు సాగింది. అనంతరం నిర్దేశిత కక్షలో ప్రవేశించిందని స్పేస్ ఎక్స్ పోస్ట్ చేసింది. క్రూ-10 ప్రయోగంలో భాగంగా 4 వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి చేరుకుంటారు. గతేడాది జూన్లో సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు బోయింగ్కు చెందిన స్టార్లైన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించి ఐఎస్ఎస్కు వెళ్లారు. వారు 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉన్న తర్వాత స్టార్ లైనర్లో ప్రొపల్షన్ సమస్యలు తలెత్తడంతో వారు 9 నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు. అమెరికా పౌరులుగా ఎవరిని తమలో విలీనం చేసుకోవాలో తామే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దానిని తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా, వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా ప్రభుత్వం గ్రీన్ కార్డులను స్వాధీనం చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటికే గ్రీన్ కార్డుకు పోటీగా ట్రంప్ గోల్డ్ కార్డు విధానం ప్రకటించారు. $5 మిలియన్ చెల్లించి దాన్ని కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వం సాధించుకోవచ్చు. ఫలితంగా అమెరికాకు పెట్టుబడులతో పాటు ప్రతిభ తరలి వస్తుందని ట్రంప్ చెబుతున్నారు. ఇలా ట్రంప్ సర్కార్ ఇమిగ్రేషన్ విధానాలపై చర్చ జరుగుతున్న వేళ ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్లో 30 రోజుల కాల్పుల విరమణ సాధించాలన్న అమెరికా ప్రయత్నం సఫలమవుతోంది. 30 రోజుల కాల్పుల విరమణపై అమెరికా ప్రతిపాదనకు ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకారం తెలపగా తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సమ్మతించారు. అయితే నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని, అవి శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. అమెరికా సహా మిత్ర దేశాలతో వాటిపై చర్చించాలన్నారు. సంధి ఉల్లంఘనలను నియంత్రించడానికి ఓ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. కాల్పుల విరమణ సమయంలో కీవ్ తిరిగి ఆయుధాలు సమకూర్చుకుంటుందా అని పుతిన్ అనుమానం వ్యక్తం చేశారు. సంక్షోభానికి గల మూల కారణాలను తొలగిస్తేనే శాశ్వత శాంతి సమకూరుతుందని పుతిన్ పేర్కొన్నారు. సౌదీలో జరిగిన చర్చల సమయంలో అమెరికా ప్రతిపాదనకు జెలెన్స్కీ అంగీకారం తెలిపారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఆ ప్రతిపాదనను అమెరికా రాయబారులు రష్యాకు తెలియజేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్న వేళ ట్రంప్ పుతిన్కు కీలక విజ్ఞప్తి చేశారు. కీవ్ సైనికుల ప్రాణాల్ని కాపాడాలని పుతిన్ను కోరారు. పుతిన్తో ఫలప్రదమైన చర్చలు జరిపానన్న ట్రంప్ భయంకర రక్తపాతం సృష్టిస్తోన్న యుద్ధం ముగిసే అవకాశం ఉందని ప్రకటించారు. అదే సమయంలో కుర్స్క్ రీజియన్లో వేల మంది ఉక్రెయిన్ బలగాలను రష్యా సైన్యం చుట్టుముట్టిందని, వారంతా ఆపదలో ఉన్నారని తెలిపారు. వారిని కాపాడాలని పుతిన్ను గట్టిగా అభ్యర్థించానన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవ్వరూ చూడని భయంకరమైన ఊచకోతగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ వారికి భగవంతుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నానని చెప్పారు. ట్రంప్ విజ్ఞప్తిపై పుతిన్ సానుకూలంగా స్పందించారు. కుర్స్క్లో ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే ఖచ్చితంగా వారి ప్రాణాలను కాపాడతామని, మంచి చికిత్స అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఉక్రేనియన్ సైనికులు రష్యాలోని పౌర జనాభాపై అనేక నేరాలకు పాల్పడ్డారని పుతిన్ వెల్లడించారు. అయితే ఉత్తర కొరియా దళాల మద్దతుతో రష్యన్ సైన్యం కుర్స్క్ నుంచి జెలెన్స్కీ దళాలను తరిమికొట్టడానికి దగ్గరగా ఉందన్నారు. తెలంగాణలో కోతుల బెడదను నివారించడానికి ఏం చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 కోట్ల కోతులు పంటలను ధ్వంసం చేయడం సహా రైతులను ఇబ్బంది పెడుతున్నాయని, ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ తమకు అందిన విజ్ఞాపనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విజ్ఞాపనను ప్రజా ప్రయోజన వ్యాఖ్యల కమిటీ సభ్యుడు జస్టిస్ కె లక్ష్మణ్ సమర్థించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోతుల బెడద తీవ్రంగా ఉందని, రైతులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కోతుల కారణంగా తమది బాధిత కుటుంబమేనని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బోగారం గ్రామంలో తమ ఇంటి పైకప్పు పెంకులను కోతులు పీకేశాయని, వృద్ధులైన తల్లిదండ్రులపై దాడి చేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు గాయపడుతుండడం సహా కొందరు చనిపోతున్నారని వివరించారు. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఈ సమస్యపై అందిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తీసుకుని విచారణ చేపట్టవచ్చని సిఫార్సు చేశారు. ఫలితంగా తెలంగాణ రైతు సాధన సమితి అధ్యక్షుడు మల్లన్న రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. కోతుల బెడద నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజర్వేషన్పై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున ఉన్నత విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలపై ఏ విధానం పాటించాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే తెలంగాణలో కన్వీనర్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పాత విధానమే కొనసాగుతుందా లేక కొత్త రిజర్వేషన్ల విధానం తీసుకొస్తారా అనే దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. మరోవైపు ఈఏపీ సెట్తో సహా ఈసెట్, ఐసెట్లకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ప్రకటనలు విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏపీ సెట్కు దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ప్రారంభం కానుంది. మొదట ఈ నోటిఫికేషన్ని కొన్ని రోజులు వాయిదా వేసి రిజర్వేషన్లపై జీవో ఇచ్చిన తరువాత విడుదల చేయాలని అధికారులు భావించారు. చివరికి 2025-26కు సంబంధించి కన్వీనర్ కోటా రిజర్వేషన్ అమలు ప్రభుత్వం ఇచ్చే జీవో ఆధారంగా ఉంటుందనే నిబంధన పెట్టి దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చే ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల అభ్యర్థులు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ 371(d)ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్నత విద్యాసంస్థలోని సీట్లను ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా రీజియన్ల వారీగా భర్తీ చేస్తూ వచ్చాయి. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు ఉమ్మడిగానే ప్రవేశాలు కొనసాగాయి. ఏపీలోని విద్యాసంస్థల్లో ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్లు అమలు చేస్తారా లేదంటే రాష్ట్రం మొత్తం యూనిట్గా అమలు చేస్తారా? స్థానికతకు 85% ఉంటుందా లేదంటే 95% కోట పెడతారా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నందున వీటికి ముందే స్పష్టత వస్తే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. పరీక్షలు రాసినా తరువాత రిజర్వేషన్ల విధానం మార్చితే విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గుంటూరులో ఆస్తి పన్ను చెల్లించని వారిపై నగరపాలక సంస్థ అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను చెల్లించకుండా నోటీసులకు స్పందించని వ్యాపార సంస్థలను సీజ్ చేస్తున్నారు. బుడంపాడులోని జీవీఆర్&ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ 2021 నుంచి 27,44,000 రూపాయల ఆస్తి పన్ను బకాయి పడింది. దీంతో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు కాలేజీను సీజ్ చేశారు. లాల్పురం రోడ్డులోని రేణుకా కాటన్ జిన్నింగ్ మిల్ 5,61,000, ఏటుకూరు రోడ్డులోని పద్మావతి కాటన్ జిన్నింగ్ మిల్ 16,97,000, రాజరాజేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్ 4,93,000 రూపాయల మేర బకాయిలు పడ్డాయి. గోపాలకృష్ణ కాటన్ జిన్నింగ్ మిల్లు 4,93,000, విష్ణుప్రియ కాంప్లెక్స్లోని ఓ దుకాణం 78,000, పట్నం బజార్లోని ఓ కిరాణా స్టోర్లో 1,68,000 మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేశారు. పన్ను చెల్లించని వారి ఆస్తుల సీజ్, ట్యాప్ కనెక్షన్ల తొలగింపు కొనసాగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 278 నివాసాలు, వ్యాపార సంస్థలకు నీటి కుళాయిలు తొలగించినట్లు తెలిపారు. పన్ను చెల్లింపునకు ఎలాంటి గడువు లేదని, ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ కూడా లేదన్నారు. తిరుమల వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవానికి రాజధాని అమరావతి సిద్ధమైంది. రాజధాని నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తోంది. తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తిరుమల ఆలయ ఆకృతులతో గోపురాలు, కళారూపాలు, విశాలమైన కళ్యాణ వేదిక నిర్మించారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. కళ్యాణోత్సవానికి 25,000 మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో గ్యాలరీలు సిద్ధం చేశారు. అందరూ శ్రీవారి కళ్యాణం వీక్షించేలా ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరు కానున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పున్నమి గరుడ సేవను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా సర్వాంగ అలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. గరుడ సేవలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో గ్యాలరీలు మారుమోగాయి. భద్రాచలంలో ఏప్రిల్ 6న జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి ఆలయ అర్చకులు పనులు ప్రారంభించారు. బేడా మండపంలో సీతారాములకు 25 కలశాలతో విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు వైకుంఠ ద్వారం ఎదుట తలంబ్రాలు కలిపే వేడుక నిర్వహించారు. స్వామివారిని వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచి కళ్యాణ తలంబ్రాలు కలిపారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలను స్వామివారి తలంబ్రాల్లో కలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి తలంబ్రాలు కలిపేందుకు పోటీ పడ్డారు. అనంతరం బేడా మండపంలో సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద ల్యాండ్ అయిన విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు విమానం రెక్కలపైకి చేరుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపారు. అదృష్టవశాత్తు ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. కొలరాడో నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో వైబ్రేషన్స్ తలెత్తాయి. వెంటనే విమానాన్ని డెన్వర్కు మళ్లించి అత్యవసరంగా దించగా తరువాత ఇంజన్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే విమానమంతా దగ్ధమైంది. ఘటనా సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ తెలిపింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సమీపంలో ఓ చిన్నపాటి విమానం ఓ భవనంపై కూలింది. ఈ ఘటనలో పైలట్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అప్పిన్ సమీపంలోని వెడ్డర్బర్న్ ఎయిర్డోమ్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్ అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ పైలట్కు ఘటనాస్థలిలోనే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించాయి.